తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కనేవిని ఎరుగని కొరత, ఆకాశాన్నంటిన ధరలు, అంత పెట్టైనా కొందామంటే వాటిపైన ఆంక్షలు. మొత్తం మీద అగ్రరాజ్యంలో కోడిగుడ్ల సంక్షోభం తలెత్తింది. దీంతో తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్ది సమస్య మరింత తీవ్రతరం అవుతోందే తప్ప సమస్య పరిష్కారం అయ్యే సూచనలే కనిపించడం లేదు. దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి ఏర్పడింది. అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికి పెరిగిపోతోంది. బర్డ్ ఫ్లూగా పిలిచే H5N1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలోకి ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11% తగ్గింది. అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపం దాల్చింది. కొద్ది రోజులుగా డజను గుడ్లు ఏకంగా $5కు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం $435. దీంతో ఒక్క గుడ్డు ధర $36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోని ఆల్ టైమ్ గరిష్టం. అంతేకాదు షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా $8 నుంచి $10 దాకా ఎగబాకింది. దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ 2 నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్ మార్కెట్స్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ఒక్కో కస్టమర్ కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి. డెన్సీస్, వాపుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చైన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్చార్జ్ కూడా వడ్డిస్తున్నాయి. మరోపక్క సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెప్తున్నారు. ఇప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15% ఎగబాగాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40% పైగా పెరగొచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ట్రంప్ సర్కార్ కూడా పరోక్షంగా అదే చెప్పింది. ఇదిలా ఉంటే ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా $2 లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు. దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియా వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచి అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్న కొన్నేళ్లుగా ఒక్క తుర్కియాకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేది ఉండబోదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే మరికొన్ని రోజులు ఈ బర్డ్ ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెప్తున్నారు. చూడాలి మరి అమెరికాలో గుడ్ల సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందో.